రేపే కార్తీక శుక్రవారము. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఉప్పుతో మీరు ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, బాధలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహము, కరుణా కటాక్షాలతో మీరు అపర కుబేరులుగా మారే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో అందులో ఈ కార్తీక శుక్రవారం అనేది కూడా అంతే ప్రత్యేకమైనటువంటి రోజు. కార్తీక మాసం అంటే ఒక్క శివకేశవులకు మాత్రమే కాదండి, లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున ఆ తల్లికి చేసేటటువంటి పూజలు అవ్వచ్చు, పరిహారాలు అవ్వచ్చు, తప్పకుండా ఆ తల్లికి చెందుతాయి. మన యొక్క కష్టాన్ని ఆ తల్లి స్వీకరించి మనకు అన్ని రకాలుగా అన్ని రకాల ఐశ్వర్యాలను, ఆరోగ్యాలను ఆ తల్లి ఖచ్చితంగా మనకు ప్రసాదిస్తుంది. మన యొక్క కోరికలను తీరుస్తుంది. అలాగే మన జాతక దోషాలను కూడా ఆ తల్లి తొలగిస్తుందన్నమాట. కాబట్టి ఈ రోజున తప్పకుండా ఉప్పుతో ఈ పరిహారం అనేది మీకు 100కు 1000% సిద్ధిస్తుంది. ఇది మీరు చాలా తేలికగా ఆడవారు కావచ్చు లేదా మగవారైనా చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా చేయాలి ఏంటి అనేది చక్కగా ఇప్పుడు చూడండి. రేపు కార్తీక శుక్రవారం కాబట్టి తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. వాకిట్లో నీటితో శుభ్రంగా కడిగి అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి. మనకి గుమ్మం బయట ఎంత కలకలలాడుతూ ఉంటుందో ముందు మనకి లక్ష్మీదేవి చూసేది గుమ్మం బయటేనమాట. అలా ఎంత కలకలలాడుతూ ఉంటే ఆ తల్లి అలా అడుగు పెడుతుంది మన ఇంటి లోపలికి. ఇక తర్వాత ఏంటంటే గడపను కూడా చక్కగా శుభ్రం చేసేసి అంటే ఒక తడిగుడ్డతో తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసేయాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోండి. ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత రాళ్ల ఉప్పు వేసుకొని మీరు ఇల్లు తుడవటం వల్ల ఏంటి అంటే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి పారిపోతుంది. ఉప్పు నీటితో మనం తుడిచినప్పుడు ఏంటంటే మన ఇంట్లో నెగిటివిటీ అనేది పూర్తిగా బయటికి పారిపోతుందన్నమాట. అంటే ఉప్పుకి క్రిములను సంహరించే శక్తి ఎలా ఉంటుందో అలాగే జ్యేష్ఠాదేవిని తరిమి కొట్టే శక్తి కూడా అలాగే ఉంటుంది. ఉప్పు నీటితో ఇల్లు తుడవటం వలన ఇల్లు శుద్ధిగా మారుతుంది. చిన్నపిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటారు, కింద పడిన వస్తువులు గబక్కున నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు అనమాట ఉప్పు నీటితో ఇల్లు తుడవటం వలన. అలాగే పసుపు నీటిని చల్లటం వలన కూడా ఇంట్లో ఏంటంటే మంచి యాంటీబయాటిక్ అనమాట. దీనివల్ల మనకు అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉంటాము. అలాగే మనకు నెగిటివిటీ కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ధనం చేతికి అందుతుందన్నమాట. కాబట్టి ఇంటిని శుద్ధి చేసుకోండి. తరువాత శివపార్వతుల పటానికి అలాగే లక్ష్మీనారాయణల పటం ముందల తప్పకుండా దీపం అనేది వెలిగించండి. అంటే చక్కగా గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి చక్కగా మీరేంటంటే ఒక దీపం వెలిగించుకోండి. మట్టి ప్రమిదలో ఆవు నేతితో దీపం అనేది వెలిగించుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ దీపం మీరు ఎలా వెలిగించాలి అని అనుకుంటే ఇది మీరు ఉదయం కన్నా కూడా సాయంత్రం సంధ్యా సమయంలో చేయాలి. అలా చేసినట్లయితే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ కార్తీక మాసం ఎంత పవిత్రమైన మాసమో కాబట్టి మనకి ఈ మాసంలో ప్రత్యేకంగా ఉసిరి చెట్టు కూడా దగ్గర కూడా అంటే దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఉసిరి చెట్టును తాకుతూ ఉంటారు. ఇలా కూడా చేస్తూ ఉంటారనమాట. ఉసిరికాయ మీద దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేసినా కూడా మనకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది ఉంటుందన్నమాట. మనకు ఉసిరికాయకు అంత శక్తి అనేది ఉంది. ఎందుకంటే ఉసిరి చెట్టు అంటే విష్ణుమూర్తి యొక్క స్వరూపము. లక్ష్మీదేవి యొక్క భర్త విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఉసిరి చెట్టు దగ్గర ఎవరైతే పూజలు చేస్తారో, ఉసిరి చెట్టుని ఎవరైతే తాకుతారో, ఉసిరికాయతో ఎవరైతే దీపాలు వెలిగిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరీ వచ్చి అడుగు పెడుతుందన్నమాట. ఎందుకంటే తన భర్తని ఎంత పూజిస్తే ఆ తల్లికి పూజలు చేసిన దానికన్నా కూడా ఆ తల్లి ఇంకా ఎక్కువగా సంతోషించి తను అడిగిన దానికన్నా కూడా ఎక్కువ వరాలను ఇస్తుందన్నమాట. కాబట్టి రేపు ఇంట్లో ఏంటంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటం దగ్గర చక్కగా మీరు దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట.
ఇది మీరు సాయంత్రం పూట ఈ దీపం గనక మీరు వెలిగించుకుంటే మీకు ఇంకా మంచి ఫలితం అనేది వస్తుంది. అంటే ఈ ఉప్పుతో పరిహారం కూడా మీరు ఈ సమయంలోనే చేయాలన్నమాట. ఇలా చేయటం వలన ఆ తల్లి తప్పకుండా మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. చక్కగా స్నానం చేసేసి మీరు ఇలా చేయండి. సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతం దగ్గర నుంచి మీరు 9, 10 గంటల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. మీరు పూజతో పాటైనా సరే ఇలా చేసేసుకోవచ్చు. లేదా పూజలో మాకు కుదరలేదండి, మాకు టైం సరిపోలేదు అని అనుకున్న వాళ్ళు మీరు తర్వాత అయినా సరే అంటే రాత్రి 10 గంటల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. కుదిరితే మాత్రం పూజతో పాటు ఈ పరిహారం అనేది చేసుకోండి. దీనికి మీకు కావాల్సింది ఏంటంటే ఉప్పు కావాలి. మీరు ఒక మట్టి ప్రమిద కానీ లేదా ఒక గాజు బౌల్ కానీ చక్కగా తీసేసుకొని దాంట్లో మీ యొక్క ఎడమ చేతి పిడికిలతో ఉప్పు తీసుకొని రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది అందులో పోసేసేయండి. పోసిన తర్వాత ఆ బౌల్ ఏంటంటే చక్కగా ఆ బౌల్కి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసేసేయండి. ఇక్కడ మనం చూపించినట్లుగా అలా పెట్టేసేసేయండి. ఉసిరికాయలు కావాలి దీనికి వచ్చేటప్పటికి. ఇది ఎందుకంటే మనం ఉసిరి దీపం అనేది ఈ ఉప్పు మీద వెలిగించినప్పుడు దానికి వచ్చేటటువంటి శక్తి అనేది ఇంకా రెట్టింపు అవుతుందన్నమాట. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం, ఉసిరికాయ అంటే విష్ణుమూర్తి స్వరూపము. కాబట్టి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఇద్దరూ కూడా మనకిక్కడ ఈ పరిహారంలో కనిపిస్తారు. కాబట్టి ఈ దీపం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మీ యొక్క కోరిన కోరికలను వెంటనే తీరుస్తుంది. అలా పోసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకు తీసుకొని ఒక తమలపాకు అయినా పర్వాలా, లేదా 2 తమలపాకులైనా పర్వాలేదండి. పెద్ద తమలపాకు అయితే ఒకటి తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే దాని మీద కొంచెం బియ్యం పోసేసి చిటికెడంత పసుపు కుంకుమ వేసేసి మీరు ఉసిరికాయలు మాత్రం 2 సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావించి 2 ఉసిరికాయలు అనేవి ఇక్కడ తీసుకోండి. తీసుకొని ఆ ఉసిరికాయకి కొంచెం మధ్యలో ఏంటంటే కొంచెం పైన అలాగా చెక్కులాగా తీసేస్తే మనకి ఈ ఒత్తి వేసుకోవటానికి వీలుగా అలా తీసేసుకొని సిద్ధం చేసుకోండి. చక్కగా ఆ ఉసిరికాయ మీద కూడా ఏంటంటే పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసేసేయండి. దాని మీద మీరు కొంచెం నూనె పోసి లేదా ఆవు నెయ్యి అయినా సరే పోసేసి ఒత్తునేంటంటే ఆ నూనెలో కానీ నెయ్యిలో కానీ ముంచేసి చక్కగా దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించేసి మీరు పూజ చేసుకున్నప్పుడు ఆ లక్ష్మీదేవికి, శివపార్వతులకు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి చక్కగా నమస్కారం చెప్పుకొని మీ యొక్క కోరిక ఏదైతే ఉందో చక్కగా అది చెప్పుకోండి. అలా చెప్పుకొని చక్కగా దీపారాధన చేసుకొని తర్వాత ఆ బౌల్ని తీసుకొని ఇల్లంతా కూడా తిప్పాలన్నమాట. ఒకసారి ఇల్లంతా తిప్పేసేసి ముందు దీపారాధన చేసి స్వామివారి ముందర చక్కగా నమస్కారం చేసుకొని చక్కగా హారతి ఇచ్చేసి తర్వాత ఒక్కసారి ఇల్లంతా కూడా చూపించండి. ఎందుకంటే అలా తిప్పటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉంటుందో, దుష్టశక్తులు ఏవైతే ఉంటాయో, నరదిష్టి, చెడు కన్ను, చెడు చూపు, ఇలాంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మన ఇంట్లో ఏదన్నా చెడు ఉన్నా కూడా మొత్తం బయటికి వెళ్ళిపోతుందన్నమాట. అలా ప్రతి గదిలో కూడా తిప్పేసేసి తర్వాత మీరేం చేస్తారంటే ఆ బౌల్ను తీసుకువెళ్ళి దేవుడి దగ్గరే పెట్టేసేసేయండి. అక్కడ ఈశాన్య మూలన పెట్టేసేసేయండి. అలా పెట్టేసేసి ఇక ఆ రాత్రి అంతా కూడా అలాగే ఉంచేసేసేయండి. ఇలా ఈ ఉసిరి దీపం అనేది మనం ఉప్పు మీద వెలిగించడం వల్ల ఏంటంటే మనం చేసేటటువంటి పూజకు పూర్తి ఫలితం అనేది వస్తుంది. మనకు సముద్ర గర్భం నుంచి ఉప్పు పుట్టింది. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాము. అలాంటి ఉప్పు మీద విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఉసిరి దీపాలు అనేవి మనం వెలిగించడం వలన మనకి ఈ కార్తీక మాసంలో 1,000,000 రెట్ల పుణ్య ఫలితం అనేది వస్తుంది. దీనికి మనం ఆర్భాటం చేయటం కూడా ఇక్కడ ఏమీ లేదు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. అలా చేసుకోవటం వలన మీరు చేసే పూజకు రెట్టింపు ప్రతిఫలం అనేది వస్తుంది. మీ యొక్క కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయన్నమాట. ఈ ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, నరదిష్టి, చెడు కన్ను, చెడు చూపు, జనాల ఏడుపులు అవ్వచ్చు, ఏదన్నా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోలేక, అనారోగ్యముతో, మానసిక పరిస్థితి అనేది సరిగ్గా బాగోక, రకరకాల నిందలు, ఇట్లా ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఉంటామండి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేక, కొంతమందికి వివాహం కాక, వివాహమైన సంతానం లేక, ఉద్యోగాలు రాక సకాలంలో, బయటికి వెళితే ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని తెలియక ఈ జనాల ఏడుపులకి, ఇలాంటి వాటన్నింటినీ తొలగించుకోవటానికి మీరు ఈ రోజున వెలిగించేటటువంటి ఈ ఉసిరి దీపం ఉప్పు మీద
ఎంతో శక్తి అనేది మీకు ఇస్తుందన్నమాట. మీ యొక్క తలరాతను మార్చే శక్తి ఈ దీపాలకు ఉంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఇలా చేయటం వలన మీ యొక్క కోరికలు తీరటంతో పాటుగా మీకు కోట్ల సంపాదన కూడా ఆ తల్లి మీ ఇంటికి తీసుకువస్తుంది. సాక్షాత్తు ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుందన్నమాట. ఇది మీరు సాయంత్రం చెయ్యండి. మీరు సాయంత్రం పూజ చేసేటప్పుడు పూజలోనైనా చక్కగా ఇట్లా దీపం వెలిగించేసి మీరు మామూలుగా దీపారాధన చేసుకుని దీపారాధనతో పాటు ఇట్లా ఉప్పు మీద కూడా ఇలా చేసేసేయండి పరిహారం కూడా అక్కడే. లేదు మాకు ఆ సమయం సరిపోలేదు అని అనుకుంటే మీరు తర్వాత అయినా సరే చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనసులో చక్కగా దైవనామస్మరణ చేసుకుంటూ విష్ణుమూర్తి లక్ష్మీదేవిని శివకేశవులను తలుచుకుంటా తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదండి. కానీ పవిత్రంగా శుద్ధిగా చేసుకోవాలి. ఇక అలా చేసిన తర్వాత రాత్రంతా కూడా ఆ బౌల్ని అక్కడే ఉంచేసేసేయండి. దేవుడి దగ్గరే ఉంచేసేసేయండి. ఉంచిన తర్వాత మీరేం చేస్తారంటే మరుసటి రోజు ఉదయం అంటే శనివారం రోజున మీరు ఆ బౌల్ని ఇక అందులో మనకి దీపం కొండెక్కిద్ది కదా, ఆ ఉసిరికాయలు తమలపాకు ఈ మొత్తం కూడా ఏంటంటే తీసుకువెళ్ళి ఏదైనా పారే నదిలో అంటే పారే నీటిలో కానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ పోసేసేయాలన్నమాట. ఇక తర్వాత మాత్రం మీరు ఇంట్లో ఉంచవద్దు. ఎందుకంటే మనకు ముఖ్యంగా చెడును తీసేసుకోవటానికి చేసుకున్న పరిహారం కాబట్టి మనకు ఆ రాత్రంతా కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులు అనేవి మనకు ఉంటాయి. మనకి ఏదైతే కోరుకున్నామో అదంతా కూడా చక్కగా ఆ తల్లి పూజలో స్వీకరిస్తుంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆ సమయం సరిపోతుంది. రాత్రి ఉంచడం వలన మనకు వాటికి ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఇంట్లో పనిచేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక చాలు. మరుసటి రోజు ఉదయం తీసుకెళ్ళి అట్లా ఎక్కడన్నా పడేసేసేయండి. అలా పడేసేసి తర్వాత ఆ బౌల్ కూడా క్లీన్ చేసేసి శుభ్రంగా కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఇలా చేయటం వలన మీకు కొన్ని క్షణాల్లోనే మార్పులు చేర్పులు అర్థమవుతాయన్నమాట. ధనం ఖచ్చితంగా చేతికి అందుతుంది. అలాగే ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. మీకేదైనా బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు కలగకుండా, అలాగే అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి అవ్వచ్చు. ఇంటి పరంగా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషను, ఈ జనాల ఏడుపులు ఏదన్నా ఉంటే అవి వారికే తగిలేటట్లుగా ఈ పరిహారం అనేది చాలా చక్కగా సిద్ధిస్తుందన్నమాట. మీకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది. చాలా శక్తివంతంగా ఈ పరిహారం అనేది రేపు కార్తీక శుక్రవారం రోజున మీకు సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఇది ఆడవారు కుదిరితే ఆడవారు చేసుకోవచ్చు, ఇంటి ఇల్లాలు లేదా మగవారైనా చేసుకోవచ్చు ఆడవారికి కుదరకపోతే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళు అయితే చక్కగా చేతులకు మట్టి గాజులు వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోండి. మీకు మంచిగా ఆ తల్లి యొక్క కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే గడపలకు కూడా పసుపు రాసుకొని చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని, శుక్రవారం అంటే ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటాం కాబట్టి గడప కూడా మనకు లక్ష్మీ స్వరూపమే. కాబట్టి గడపలను తొక్కటం కానీ అలాంటివి చేయకూడదు. గడప దగ్గర కూడా దీపాలు వెలిగించుకోండి సాయంత్రం పూట. ఇలా చేయటం వలన ఆ తల్లి ఆ దీపపు వెలుగులతోటి మీ ఇంటి లోపలికి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈ కార్తీక శుక్రవారాలు అనేవి చాలా శక్తివంతమైనవి. మీ యొక్క తలరాతనే మారుస్తాయన్నమాట. ఈ కార్తీక శుక్రవారాల్లో చేసేటటువంటి పూజలు ఏంటంటే మీరు జీవితంలో మంచిగా ఎదగటానికి ఉపయోగపడతాయి. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. రేపు కార్తీక శుక్రవారం రోజున ఉప్పుతో ఏం చేయాలనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. లైక్ చేసినప్పుడు అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే కామెంట్ని చేయటం వలన ఆ తల్లి యొక్క ఆశీస్సులతో ఎప్పుడూ మీరు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు తొలతూగుతారు. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.